హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మెంతాకు పప్పుని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ పెసరపప్పు, హాఫ్ గ్లాస్ ఎర్రకందిపప్పు వేసుకొని వీటన్నిటిని మంచిగా కడిగి ఎసురికి తగినన్ని నీళ్లు పోసుకొని అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని మొత్తం అన్నిటినీ బాగా ఉడకబెట్టుకుంటున్నాను. ఇక్కడ మీరు కందిపప్పునైనా తీసుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు, పెసరపప్పు వేయడం వల్ల టేస్ట్ ఇంకా కొంచెం బాగుంటుంది అనేసి ఈ రెండు యాడ్ చేశాను. మీరు కందిపప్పుతో చేసుకున్న ఇదే ప్రాసెస్లో చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మెంతాకుని ఇలా చిన్న కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక టమోటా, ఒక ఆనియన్ కట్ చేసుకొని మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ప్రెషర్ కుక్కర్లోని గాలి మొత్తం పోయాక ఇలా కిందికి దింపుకొని కొంచెంసేపు పప్పుని ఎనుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన చిన్న బౌల్లోకి కొన్ని నీళ్ళు పోసుకొని చింతపండుని నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసి నూనె వేగాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసి ముక్కలు తొందరగా వేగడానికి కాసింత ఉప్పు వేసి వేగనివ్వాలి. చూడండి, ఆనియన్ ముక్కలు ఇలా మగ్గాక ముందుగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు వేసి మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి, టమోటా ముక్కలు మెత్తబడే వరకు. చూడండి, కాసేపటి తర్వాత మూత తెరిచి చూస్తే టమోటాలు ఇలా మెత్తబడి బాగా మగ్గి ఉంటాయి. ఈ టైంలో మనం ముందుగా కట్ చేసుకున్న మెంతి కూరను కూడా వేసి కాసేపు కలబెట్టి వీటిని కూడా మూత పెట్టేసి మగ్గనివ్వాలి. నేను ఇక్కడ మధ్యాహ్నం లంచ్లోకి అనేసి అన్నం, పప్పు, కారం ప్రిపేర్ చేస్తున్నానండి. నేను ఇక్కడ అన్నాన్ని సరేసురు పోసాను. సరేసురు పోసి ఒక 30 మినిట్స్ వరకు నానబెట్టి 13 మినిట్స్ తర్వాత స్టవ్ మీద పెట్టేస్తే ఒక 15 మినిట్స్లో తొందరగా కుక్ అయిపోతుంది అన్నం. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే మెంతి కూర ఇలా దగ్గరకు వచ్చి కాస్త మగ్గి ఉంటుంది. ఈ టైంలో కాస్త మనం పసుపు, ఉప్పు, కారం వేసుకొని పప్పులోకి మనం ఎంత కారం తింటామో అంత రుచికి సరిపడ్డ కారం వేసుకొని మొత్తం అంతా కలపాలి. మనం ఇక్కడ అన్ని నూనెలో మగ్గనిస్తున్నాం కాబట్టి టేస్ట్ మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, కారం కాస్త మగ్గిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పప్పును కూడా వేసి బాగా కలపాలి. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి, కంపల్సరీగా అంటే నచ్చుతుంది. లేట్ ఏం కాదండి. మనం పప్పు కుక్కర్లో టమోటాలు, ఉల్లిగడ్డలు, పప్పు వేసుకొని ఉడకబెట్టుకొని తినడం కంటే ఆ టేస్ట్ కంటే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా ఈజీనే అండి, మరీ అంత లేట్ ఏం కాదండి, ట్రై చేయండి. చూడండి, ఇలాగ మొత్తం కలిపేసి ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉడకనివ్వాలి. పప్పు ఆల్రెడీ ఉడికింది కాబట్టి మనకి ఎక్కువ టైం అవసరం లేదండి ఉడకనివ్వడానికి, జస్ట్ 2 మినిట్స్ ఉడకనిస్తే చాలు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి. చింతపండు పీల్ అంతా పక్కకు తీసేసి ఓన్లీ గుజ్జును వేసుకొని పప్పులో మంచిగా కలపెట్టాలి. చూడండి, చింతపండు గుజ్జుని ఇలా పప్పులో మొత్తం బాగా కలిపేశాక ఒక 2 మినిట్స్ అలానే ఉండిచ్చి చివరిలో కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మెంతికూర పప్పు రెడీ. మీరు కూడా ఒకసారి కంపల్సరీ అంటే ఇలా ట్రై చేయండి, నిజంగా నచ్చుతుంది మీకు కూడా. ఇప్పుడు పప్పుని ఒక బౌల్లోకి సెపరేట్ చేసుకొని తిరువాత పెట్టుకోవాలి. నేను ఇక్కడ పప్పు తిరువాత పెట్టుకోవడం కోసం అనేసి జస్ట్ కొంచెం అలాగా ఎల్లిపాయల్ని దంచుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, కరివేపాకుని ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నూనె పోసి జీలకర్ర, ఆవాలు వేసి ముందుగా దంచుకున్న ఎల్లుల్లి పేస్ట్ను కూడా వేయించాలి. తరువాత మంచిగా వేగాక పప్పులో వేసేస్తే ఎంతో రుచిగా ఉండే మెంతికూర పప్పు రెడీ. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో వండి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సరే అండి, మరి ఈరోజు మా ఇంట్లో లంచ్ వచ్చేసి ఉల్లిగడ్డ కారం, అన్నం, ఇందాక వండిన మెంతికూర పప్పు. పప్పు కారం చాలా బాగుంటుంది, ఒకసారి టేస్ట్ చేసి చూపిస్తాను. అలా ప్లేట్లోకి అన్నం పెట్టుకొని ఉల్లిగడ్డ కారం వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మెంతికూర పప్పు వేసుకొని కలుపుకొని తింటుంటే కారము, పప్పు, అన్నం చాలా బాగుంటుందండి. సరే ఫ్రెండ్స్, మరి మెంతికూర పప్పుని ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఇలాగ నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, అలాగే మన భోజనశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరే ఫ్రెండ్స్, మరి ఇంకొక వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.